అత్యాస నేతి వ్యాపారి. పూర్వం సూర్యాపేటలో వెంకటయ్య అనే నేతి వ్యాపారి నివసిస్తూ ఉండేవాడు. ఆ ఊరి మొత్తంలో వెంకటయ్యది ఒక్కటే నేతి వ్యాపారం కావడంతో బాగా ఎక్కువ ధరకు అమ్ముతూ ఉండేవాడు. అయినా కూడా మరో వ్యాపారి లేకపోవడంతో ప్రజలందరూ వెంకటయ్య చెప్పిన ధరకు నేతిని కొంటుండేవారు. ఇదిలా ఉండగా ఆ ఊరి సర్పంచ్ గారి ఇంట్లో పెళ్లి జరుగుతూ ఉండడంతో సర్పంచ్ గారి మనసులో వచ్చి వెంకటయ్యతో, ఏమిటి వెంకటయ్య, వ్యాపారం ఎలా ఉంది? ఏదో అలా అలా జరుగుతూ ఉంది. రాత్రి పగలు కష్టపడినా లాభాలు రావడం లేదు. నీ గురించి ఊరు మొత్తం తెలుసులే వెంకటయ్య. నీకెంత లాభం వచ్చినా నష్టాల్లో ఉన్నాననే చెప్తావు. అది సరే కానీ ఈ వారంలో సర్పంచ్ గారి ఇంట్లో పెళ్ళి ఉంది, తెలుసు కదా? తెలుసులే. సర్పంచ్ గారి ఇంట్లో పెళ్ళిని ఎలా మర్చిపోతాం? ఆ పెళ్లి విందులోకి నేతి మిఠాయిలు చేయిస్తున్నారు సర్పంచ్ గారు. మీ దగ్గర ఎంత నెయ్యి ఉంటే అంత సాయంత్రం సర్పంచ్ గారి ఇంటికి పంపించు. నువ్వు అమ్మే ధరకు ₹1 ఎక్కువే ఇస్తారులే. సరే అయ్యా అన్నాడు వెంకటయ్య. అలా నెయ్యి అమ్మకానికి అంగీకరించిన వెంకటయ్య తన దుకాణం మొత్తం కలిపిన 5 కేజీల కన్నా ఎక్కువ నెయ్యి లేకపోవడంతో, అర్రే మంచి అవకాశం వచ్చింది కానీ ఎక్కువ నెయ్యి లేదు, ఇప్పుడు ఎలా అని ఆలోచించి వెంకటయ్య అత్యాశగా ఆలోచించడం మొదలుపెట్టాడు. వెంకటయ్య వద్ద ఉన్న నెయ్యిలో నూనెను కలిపి కల్తీ చేసి సర్పంచ్ గారి ఇంటికి పంపించాడు. సర్పంచ్ గారి ఇంట్లో భోజనం చేసిన ప్రజలందరూ అనారోగ్యం పాలవడంతో దీనికి కారణం ఏమిటా అని విచారించిన సర్పంచ్కు దీనికి కారణం వెంకటయ్య పంపిన నెయ్యే కారణమని తెలియడంతో ఆగ్రహించిన సర్పంచ్ వెంకటయ్యను పిలిపించాడు. నువ్వు పంపిన కల్తీ నెయ్యి వల్ల ఊర్లో ఉన్న ప్రజలందరూ అనారోగ్యం పాలయ్యారు. నువ్వు చేసిన ఈ పనికి శిక్ష తప్పదు అని అన్నాడు సర్పంచ్. అయ్యా, తప్పైపోయిందయ్యా, ఇంకోసారి అలా జరగనివ్వను, నన్ను క్షమించండి అని అన్నాడు వెంకటయ్య. నువ్వు చేసిన ఈ పనికి 3 శిక్షలు విధిస్తున్నాను. వీటిలో ఏదో ఒకటి ఎంచుకో. 1, ₹500 జరిమానా కట్టవలెను. 2, మన ఊరి చుట్టూ ఆపకుండా పరిగెడుతూ 4 సార్లు చుట్టి రావాలను. 3, నువ్వు పంపిన కల్తీ నెయ్యిని నువ్వే 5 కేజీలు తాగాలి అన్నాడు సర్పంచ్. దీంతో ఆలోచించిన వెంకటయ్య, అమ్మో, ₹500, అంత డబ్బు ఎలా పోగొట్టుకుంటాను? నేను ఊరు చుట్టూ పరిగెడతాను అని ఒప్పుకున్న వెంకటయ్య ఊరు చుట్టూ పరిగెత్తడం మొదలుపెట్టాడు. కొంత దూరం పరిగెత్తి అలసిపోయి, అయ్యో, నా వల్ల కావడం లేదు, ఇంకా పరిగెడితే నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి అని పరిగెత్తలేక నిలిచిపోయిన వెంకటయ్య, దీనికన్నా కల్తీ నెయ్యి తాగడమే సులువు కాబోలు అనుకున్న వెంకటయ్య సర్పంచ్ వద్దకు వచ్చి, అయ్యా, నేను పరిగెత్తలేను, నేను ఆ నేతిని తాగడానికి అంగీకరిస్తున్నాను. అలా కల్తీ నేతిని తాగడం మొదలుపెట్టిన వెంకటయ్య కొంత నెయ్యి తాగిన తర్వాత, అయ్యో, ఇంకా ఎంత తాగాలి, ఎంత తాగినా తరగడం లేదే, ఇంతకన్నా ఎక్కువ తాగితే నా బొజ్జ పగిలిపోయేలా ఉంది, ఇంకా నా వల్ల కాదు అనుకున్న వెంకటయ్య దీనికన్నా 500 జరిమానా కట్టడమే నయమని ఆలోచించి, అయ్యా, నా వల్ల కాదు, ఇంకా నేను తాగలేను, మీరు అడిగినట్లే 500 జరిమానా కడతాను అని చెప్పి సర్పంచ్ గారికి జరిమానా కట్టాడు వెంకటయ్య. ఆ విధంగా లోబి అయిన వెంకటయ్య 3 శిక్షలను అనుభవించి తప్పు తెలుసుకుని నీతిగా వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు.
నీతి. లోబికి 4 విధాల నష్టం జరుగుతుంది. చూశారు కదా, ఇలాంటి మరెన్నో కథలను చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోస్ని షేర్ చేయండి. వచ్చే వారం మరో మంచి కథతో కలుద్దాం.